హాయ్ అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రాణ స్నేహితురాలు. మోగుతున్న ఫోన్ తీసి హలో అంది నందిని. హలో నందిని అంది ఓ మహిళ గొంతు అటు నుంచి. ఎవరు అని అడిగింది నందిని. నందు, నన్ను మర్చిపోయావా అడిగారు అటు నుంచి. నందిని అవతలి గొంతుని గుర్తుపట్టే ప్రయత్నంలో ఉంది. ప్రణతి ఇక్కడ అంది ప్రణతి కాస్త నిరుత్సాహపడుతూ. నందిని తన గొంతుని గుర్తుపట్టలేదని ప్రణతి. నువ్వా అంది ఆనందంగా నందిని. మళ్ళీ వెంటనే గతం గుర్తొచ్చి మౌనంగా కోపంగా ఆగిపోయింది. "ఉమ్, ఉదయ్ మీద కోపం నా మీద తెచ్చుకోకలే తల్లి. నీతో చాలా మాట్లాడాలి నేను. నా బాధంతా చెప్పుకోవాలి నీతో అంది ప్రణతి. నీకెందుకు బాధ? నన్ను వద్దని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు ఆ మనిషి అంది ఉక్రోషంగా. అవమానంగాను నందిని. నందు, మీ ఇంటికి వస్తాను. ఎప్పుడు రమ్మంటావు అడిగింది ప్రణతి. ఇప్పుడొచ్చేసే అడ్రస్ అంటూ చెప్పబోయిన నందినిని ఆపేసి, నాకు తెలుసులే, నేను వచ్చేస్తానులే. నీ చేత్తో బెండకాయ కూర తిని చాలా రోజులైంది. ఇవాళ అది తింటాను అంది ప్రణతి. గంట తరువాత ప్రణతి నందిని ఇంటి డోర్ బెల్ మోగించింది. నందిని తలుపు తీసింది. లేత ఆకుపచ్చ రంగు కాటన్ చీరలో నుదుట కాస్తంత పెద్ద బొట్టుతో అచ్చ తెలుగందంలా నుంచుని ఉంది నందిని. ప్రణతి నందినిని చూస్తూ అలా నిలుచుండిపోయింది. ఏంటి, లోపలికి వచ్చే ఉద్దేశం లేదా అడిగింది నందు చిరుకోపంగా. నందు అంటూ ప్రేమగా నందినిని కౌగిలించుకుంది ప్రణతి. కాస్త లావయ్యావుగా నందు, నిండుగా బావున్నావు అంది ప్రణతి. నువ్వు మాత్రం అప్పట్లానే ఉన్నావా ఏంటి? నువ్వు కాస్త మారావు. కానీ ఏంటి, కళ్ళ కింద నల్లచారలు నువ్వు అంది నందిని. ఇద్దరు వేడివేడి కాఫీ తాగుతున్నారు. ఫోటోలో దివ్యని చూస్తూ అంది ప్రణతి. మీ అమ్మాయి భలే ఉంది అని. మీకెంతమంది పిల్లలు అడిగింది నందిని అడిగి అడగలేనట్టుగా. ఒక పాప, పేరు ప్రమోద. మా దగ్గర ఉండదు, వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుంది అంది దిగులుగా ప్రణతి. ఏ, ఎందుకలా అడిగింది నందిని. ఉదయ్కి అందమైన ఆడవాళ్లతో పరిచయాలు కబుర్లు లేనిదే పొద్దుపోదు. అదేమిటో అతని గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా తాగుడు అలవాటు ఉంది. వారానికి 2-3 ఫ్రెండ్స్, ఆడ మగ ఎవరైనా కూడా వెంట వస్తారు. ఇంట్లోనే తాగి డాన్సులు హంగామా. ఏదైనా అడిగితే ఆఫీసులో పనిచేసి అలసిపోయాం, రీఫ్రెష్మెంట్స్ కోసం ఇవన్నీ చాలా అవసరం అని చెప్పేవాడు. ఒక్కరికి కూడా ఒంటి మీద సరైన స్పృహ ఉండేది కాదు. చిన్నపిల్ల ఇంట్లో ఉందన్న జ్ఞానం కూడా లేకుండా సిగ్గులేని మాటలు, హద్దులేని చేష్టలు. పిల్ల ఎక్కడ పాడైపోతుందో అనిపించి అత్తయ్య దగ్గర ఉంచేశాను. మనం కాలేజీలో ఉన్నప్పుడే చూశావుగా, నీతో కొన్ని రోజులు ప్రేమాయణం, తర్వాత నాతో ప్రేమ పెళ్ళి. ఒక పద్ధతి కానీ కుదురు కానీ లేని మనిషి. మొహంలో అందమే తప్ప మనసంతా అందవిహీనం, వికారం ఉదయ్ది. నీ అదృష్టం బావుండి నీతో పెళ్ళికి ముందుకు రాలేదు ఉదయ్. నా దురదృష్టం పుచ్చి నా మొగుడయ్యి నా జీవితానికి నా ఆనందానికి యముడయ్యాడు ఆ స్వార్థపరుడు ఉదయ్ అని కచ్చగా బాధగా చెప్పింది ప్రణతి. అవునా, ఇలా జరిగిందా అని చాలా ఆశ్చర్యపోయి చూస్తుంది నందిని. నందు, ఆకలిస్తుంది, అన్నం పెట్టవే. బెండకాయ కూర చేశావా లేదా అని అంటూ స్వతంత్రంగా డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు మూతలు తీసి చూస్తుంది ప్రణతి. ప్రణు, నిజంగా ఉదయ్ ఇలా ఉన్నాడా? నాకు ఇలా చెప్తే మీ ఇద్దరి మీద కోపం తగ్గించుకుంటానని ఇలా నువ్వు అబద్ధాలు చెబుతున్నావు కదూ అడిగింది నందిని. ప్రణతి ఒక్కసారి నందిని మొహం వైపు చూసి నందిని కళ్ళల్లోకి లోతుగా చూసి, పిచ్చి నందు, నీ అమాయకత్వం ఇంత పెద్ద పిల్లవైనా ఇంకా తగ్గలేదేమే. ఇంత పెద్ద విషయాలు ఎవరైనా అబద్ధంగా చెప్తారా?
అసలు నువ్వన్నట్టుగా అబద్ధం అయ్యుంటే బహుశా నేను ఇలా నిన్ను వెతుక్కుంటూ వచ్చేదాన్ని కాదేమో. అయినా నువ్వింత అమాయకురాలివని దేవుడు నిన్ను ఉదయ్ నుంచి తప్పించాడు. భరించగలను అనుకొని నాకు తగిలించాడు అని ఒక శూన్యపు నవ్వును నవ్వేసి కూతురికి ఫోన్ కలుపుతుంది ప్రణతి. నందిని ఒక్కసారిగా వచ్చి ప్రణతిని గట్టిగా దగ్గరికి తీసుకుని, ఎందుకు ఇలా జరిగింది ప్రణవ్? నువ్వు హ్యాపీగా ఉండుంటే నీ మీద నేను కుళ్ళుకున్నా కూడా నీ ఆనందమే నేను ఎప్పుడూ నా మనసులో గట్టిగా కోరుకునేది. నువ్వు ఎప్పటికీ నా ప్రాణ స్నేహితురాలివినే ప్రణవ్ అని చిన్నగా ఏడుస్తుంది నందిని. ప్రణతి కూడా తడియవుతున్న తన కళ్ళను తుడుచుకొని నందిని వైపు చూసి, ఇహ అలసిపోయాను నందు. ఈ ఊర్లోనే నువ్వు ఉంటున్న ఈ ఊర్లోనే నేను ప్రమోద్ సెటిల్ అవుతాము. నాకు అవసరమైనప్పుడు నువ్వు నాకు తోడుగా నిలబడితే చాలు. ఆర్థికంగానో బంధువుల పరంగానో ఏ లోటు లేదు నందు నాకు. కాకపోతే నా మనసు విప్పి చెప్పుకునేందుకు నాకు ఒక మానసికమైన తోడు కావాలి. అది నువ్వు తప్ప నాకు ఎవ్వరూ ఇవ్వలేరు నందు అని చెప్పి నందు వైపు ఏమంటావు అన్నట్లుగా చూస్తుంది ప్రణతి. ప్రణు, ప్రమోదని చూడాలని తొందరగా ఉందిరా. ఎప్పుడు తీసుకొస్తావు మీ అమ్మాయిని? అడిగింది నందిని స్నేహంగా, ఆప్యాయంగా ప్రణతిని చూస్తూ. సరే అన్నట్టు తల ఊపుతూ. ఇంతలో ప్రమోద ఫోన్ వచ్చింది ప్రణతికి. దాము, నందు పిన్నితో మాట్లాడతావా? అడిగింది ప్రణతి ఫోన్లో ప్రమోదతో. నెల తర్వాత హాబ్సిగూడలో ప్రణతి ఇంట్లో ప్రమోద బర్త్డే పార్టీకి జూబ్లీ హిల్స్ నుంచి బయలుదేరి వెళుతున్నారు నందిని, దివ్య, అనురాగ్. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తున్నారు. నందినికి ఇష్టమని ఆవపెట్టిన చింతపండు పులిహార చేసింది ప్రణతి. అచ్చం అమ్మ చేసి పెట్టినట్టుగా ఉందే నీ చేతి పులిహార అంది నందిని ప్రణతితో. ఆ సాయంత్రం 4:30కు ఉదయ్ వచ్చాడు ప్రణతి ఇంటికి. నాన్న అంటూ ఉదయ్ని చూడగానే సంబరపడిపోయింది ప్రమోద. ఉదయ్ని చూడగానే రకరకాల భావనలతో నందిని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది గమనించుకున్న అనురాగ్ తన చేతితో నందు చేతి మీద మృదువుగా తట్టాడు, కుదుట పడమన్నట్లుగా ఊరడిస్తూ. ప్రణతి కూడా కళ్ళతోని నందుకి ఎందుక అలజడి, కుదురుగా ఉండమన్నట్లు సైగ చేసింది. ఉదయ్ని అనురాగ్కి పరిచయం చేసింది ప్రణతి. హాయ్ బ్రో, నువ్వు లక్కీ. అందమైన భార్య నీ సొంతమైంది. కాలేజీలో ఉన్నప్పుడే చాలా అందంగా ఉండేది నందు. ఇప్పుడు ఇంకా సుందరంగా కనిపిస్తుంది. మీ ఆవిడ చాలా నిండుగా అని మర్యాద లేకుండా పలికాడు ఉదయ్. అనురాగ్ అసలు ఉదయ్ మాటలే విననట్లుగా, దివ్య సౌండ్ ఇయ్యమ్మ, క్రికెట్ కామెంటరీ మిస్ అవుతున్నాం అని అంటూ టీవీ వైపు ధ్యాస పెట్టాడు. అయినా అదేమీ పట్టనట్లు ఉదయ్ నందిని వైపు చూస్తున్నాడు. అతని చూపులు చిరాకుగా అనిపించి నందిని వంటింట్లోకి వెళ్ళింది ప్రణతి దగ్గరికి. అనురాగ్ నందినిని ఇబ్బందిని అర్థం చేసుకొని నందిని ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి ఎలా బయటపడేయాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే హాల్లోకి టీ స్నాక్స్ తీసుకొస్తున్నారు ప్రణతి, నందిని. నందు, ఇక మనం బయలుదేరదామా అని అడుగుతున్నాడు అనురాగ్. అనురాగ్, ఒక్క 10 నిమిషాల్లో మనం అందరం బయటకు బయలుదేరుదాము అని ప్రణతి అనురాగ్కి చెప్పి ఉదయ్ని చూసి, ఉదయ్, మన విడాకుల తర్వాత నువ్వు నా దరిదాపుల్లోకి కూడా రాకూడదని నేను పర్మిషన్ తెచ్చుకున్నాను కదా. అయినా నువ్వు నా ప్రశాంతతని పాడు చేస్తున్నావు. నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను. నువ్వు పెనాల్టీ కట్టాల్సి రావచ్చు, లేదా ఏదైనా శిక్షను అనుభవించాల్సి రావచ్చు. ఏమంటావు? కామ్గా వెళ్ళిపోతావా? పోలీసులకి ఫోన్ చేయనా అని కాస్త గట్టిగానే చెప్పింది ప్రణతి. నా కూతురి పుట్టినరోజుకు వచ్చాను నేను. నాకు ఆ హక్కు లేదా అని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ఉదయ్. నువ్వు తండ్రిలా ఏనాడు బాధ్యతగా ఉండలేదు. అలాంటి నీకు తండ్రిగా హక్కు ఎలా ఉంటుంది? ఉదయ్,
బాధ్యత, బరువులు మొయ్యవు కానీ హక్కు పేరుతో నీ ఇష్టం సాధించుకుంటావా? నాకు నీ మీద ఉన్న మిగిలి ఉన్న కాస్త గౌరవాన్ని కూడా పోగొట్టుకోకు ఉదయ్. ఇంకా నాకు సహనం అన్నది ఏ కోసాన మిగలలేదు. మర్యాదగా వెళ్ళిపో అంది ప్రణతి ఉదయ్తో చాలా స్పష్టంగా. ప్రమోద, నీ బర్త్డేకి మీ నాన్నని నేను ఇక్కడ ఉండొద్దా, వెళ్ళిపోవాలా, నువ్వు చెప్పు అన్నాడు ఉదయ్ కూతురిని సెంటిమెంట్ని వాడుకోవాలని చూస్తూ. నాన్న, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు నా ఏ పుట్టినరోజుకి మా దగ్గర లేవు కదా, కాబట్టి నాకు అదే అలవాటయ్యింది అంది ప్రమోద తల్లి మాటలను బాగా అర్థం చేసుకున్న మంచి కూతురులాగా. ఆ సమాధానాన్ని కూతురి నుంచి ఊహించని ఉదయ్కి చాలా అవమానంగా అనిపించింది. అయినా సిగ్గులేని మనిషి నిమిషంలోనే దులిపై పారేసుకొని సోఫాలో సెటిల్ అవ్వబోయాడు. అప్పుడు అనురాగ్ నోరు విప్పాడు. ఉదయ్, నువ్వు బయటకు బయలుదేరు. ఇంకెప్పుడు ప్రణతిని విసిగించొద్దు అని అన్నాడు. నువ్వెవరువు బ్రదర్ మా మధ్యన మాట్లాడేందుకు? ఎగతాళిగా నవ్వుతూ మొండిగా అడిగాడు ఉదయ్. నా గురించి ఇందాక అసభ్యంగా మాట్లాడావని, నా మనసుకి కష్టం కలిగించావని ఇప్పుడే షీ టీంకి ఫోన్ చేసి చెబుతాను అంది నందిని గట్టిగా తన చేతిలోని ఫోన్ తీసి చూపిస్తూ ఉదయ్తో. వెంటనే ఉదయ్ కాస్త బెదిరాడు. అదేంటి నందు, నీకు కాలేజీలో నేనంటే హీరోలా కదా నా వెంట తెగ తిరిగావు. మరి ఇప్పుడేమో నా మాటలకి మురుసుకుంటావనుకుంటుంటే నా మాటలు నీకు అసభ్యంగా అనిపిస్తున్నాయా? నేను వద్దంటే నిన్ను పెళ్లి చేసుకుంది బ్రదర్ మీ ఆవిడ, నా మాజీ గర్ల్ ఫ్రెండ్ అని అడ్డదిడ్డంగా వాగుతున్నాడు ఉదయ్. అనురాగ్ని కించపరచాలని, అవమానపరచాలని ప్రయత్నిస్తూ. నందు, షీ టీంకి ఫోన్ చేయరా, ఇలాంటి మనిషికి పోలీస్ ట్రీట్మెంట్ చాలా అవసరం అన్నాడు అనురాగ్. నందిని భుజం చుట్టూ స్నేహంగా ధైర్యాన్నిస్తూ తన చేతిని వేస్తూ. ఇహ తన మాటలు అక్కడ ఎవరిని పెద్దగా ప్రభావితం చెయ్యలేకపోతున్నాయని అర్థమయ్యి, చిచి, అందరూ కలిసి ఒక ఒంటరి మనిషిని ఇంతలా బాధపెడుతున్నారు అని అంటూ గట్టిగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోయాడు ఉదయ్. ప్రణతి తన కళ్ళ నిండా నీళ్లు నిండుతుండగా నందిని వైపు, అనురాగ్ వైపు బాధగా చూస్తూ, సారీ, అతనికి మామూలుగా ప్రవర్తించడం అలవాటు తప్పిపోయి చాలా కాలమయ్యింది. అతని లోకం వేరు, మన లోకం వేరు అని సంజాయిషిగా చెప్పబోతుంటే, ప్రణతి, పదమ్మ, అందరం లుంబినీ పార్క్లో కాసేపు సరదాగా గడిపేసి ఎక్కడైనా మంచి కేక్ తినేసి మంచిగా సినిమాకి వెళదాం. పద పద, పిల్లలకు మంచి సాయంత్రాన్ని అందిద్దాం పద. నందు, రెడీ అవ్వండి. ప్రమోద, దివ్య, పదండి అని చెబుతూ అనురాగ్ ప్రమోద పుట్టినరోజుకు ఆనందమయం చేసేందుకు అందరినీ సన్నద్ధం చేస్తున్నాడు. ప్రణతి మనసులోనే నందిని, అనురాగ్ల స్నేహం, సహకారం తనకి ఎప్పుడూ ఇలాగే అందితే చాలు దేవుడా అని గట్టిగా శ్రద్ధగా ప్రార్థించుకుంటుంది. తన కూతురు ప్రమోద తన అందమైన బాల్యాన్ని కోల్పోకూడదు అని ఒక మంచి తల్లిగా ప్రణతి బాగా ఆశపడుతుంది. ప్రణతి తల్లి మనసుని అర్థం చేసుకున్నట్టుగా నందిని ప్రణతిని దగ్గరికి తీసుకొని ప్రణతి వెన్ను నిమురుతుంది. ప్రణతికి ధైర్యం చెబుతున్నట్లుగా. ప్రణతికి ఉన్న ఒక్కగానొక్క ప్రాణ స్నేహితురాలు నందిని.